అందడి కొత్త జీవితంపై ఎన్నో కలలు కానీ విధి మాత్రం మరోలా నిర్ణయించింది. నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయింది వధువు. తాను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందంలోని నలుగురు చనిపోయారు. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఖమ్మం దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. గిద్దలూరుకు చెందిన వధువు కుటుంబ సభ్యులు ఖమ్మం వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వినాయకుడి ఆలయం దగ్గర ఆగారు. పెళ్లి కూతురుతో కొబ్బరికాయ కొట్టించి దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని ఆటో పక్కన ఆపి కుటుంబ సభ్యులు నిలబడ్డారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ పెళ్లి బృందంపైకి దూసుకువెళ్లింది. ముందుగా ఆటోను ఢీకొట్టిన లారీ ఆ తర్వాత అక్కడే ఉన్న పెళ్లి బృందాన్ని చెల్లాచెదురు చేసింది. ఈ ఘోర ప్రమాదంలో పెళ్లి కూతురు సొంత అన్నలు అంకాలు నగేష్, వదిన అంజమ్మ, ఏడాదిన్నర మేనకోడలు నాగేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి కూతురు వీరక్కతో పాటు మరో 8 మంది తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. పెళ్లి కూతురు అన్న అంకాలు ఇటీవలే కొత్త ఆటో కొనుగోలు చేశారు. అదే ఆటోలో తమ సోదరి పెళ్లి కార్యక్రమాలకు వెళ్తూ ఉండగానే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం కుటుంబ సభ్యులను మరింత కలిచివేసింది. ప్రమాదానికి లారీ మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నా పేరు ఈరక్క. నేను పెళ్లి కూతుర్ని. అక్కడి నుంచి 10:30 నుంచి వచ్చినాం. వచ్చి ఇక్కడ టెంకాయలు కొడదామని ఆపుకునే కాలకి లారీడు తాగి బాగా ఫుల్గా మా ఆటో బగ్గీలు కొట్టిండు. నలుగురు చచ్చిపోయిండ్రు. అందుకని పెళ్లి ఇవాళ 9 గంటలకు జరగాల్సింది పెళ్లి ఆగిపోయి మనుషులు చనిపోయే కాలకి జరగలేదు.